హాయ్ ఫ్రెండ్స్. ఈరోజైతే నేను ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే తీశాను. ఇది మా ఊర్లో అతి పురాతనమైన ఫారెస్ట్ ఆఫీసు. దాదాపు ఇది ఎవరిని అడిగినా గానీ మాకు తెలీదు. అప్పుడెప్పుడో చాలా ఏళ్ల నుంచి ఉంటుంది అని జెప్పేసి అంటున్నారు. అయితే ఇది ఫారెస్ట్ ఆఫీసు. ఒకప్పుడు ఫారెస్టోళ్ళు ఇందులో ఉండేటోళ్ళట. ఫారెస్ట్ ఆఫీసర్‌లొచ్చేసి ఎక్కడా కిరాయికి ఉండకుండా ఇందులోనే నివసించేవాళ్ళట. ఒక ఫ్యామిలీ వచ్చి ఉండేదట. ఫ్యామిలీతోనే ఉండేవాళ్ళట. ఫారెస్ట్ ఆఫీస్‌లో. అయితే చూడండి ఎంత పురాతనమైందో, ఎంత చంద్రవింద్రంగా ఉందో. ఇందులోకి పోదామంటేనే భయమైతుంది నాకు. అందుకే నేను బయట నుంచి తీశా. ఎప్పుడైనా గానీ చీకటి పడ్డ తర్వాత దాని చుట్టుపక్కల పోవాలంటే మస్తు భయమైద్ది. చూడండి పట్టపగులే లోపట చీకటిగాను ఒక రకంగా భయంకరంగా ఉంటదిది. ఎంత భయంకరంగా అంటే చిన్న పిల్లలు గానీ అసలు ఈ పక్క రావాలంటే భయమేసిద్ది. చూడండి పట్టపగలు 3 విండోలున్నాయి దానికి. 3 విండోలున్నా గానీ అంత చీకటిగుంది. అంత భయంకరంగుంది. లోపట గబ్బిలాలు అవి ఇవి నివసించి ఉంటాయి. ఇవి పక్కన ముంగట గది ఉంటది ఒకటి చిన్నది. మళ్ళీ ఇటు సైడ్ నుంచి తీసినాను. లోపట పోదామంటే భయమైతుంది నాకు. ఇది చూడండి లోపటికి తీసినా గానీ ఎంత చీకటిగుందో. 3 విండోస్ ఉన్నా గానీ ఎంత చీకటిగుందంటే భయంకరంగుంది. వీడియో తీస్తుంటే నాకైతే భయమేసింది. మళ్ళీ అక్కడి నుంచైతే ఫ్రంట్‌కి పోదామని జెప్పేసి ఫ్రంట్‌కి పోయినా. ఫ్రంట్ నుంచి తీసినా. ఎట్లైనా భయమైతుంది లోపలికి పోవాలంటే. అక్కడి నుంచి తీసినా. పైనైతే పేర్లున్నాయి. మా ఊరి పేరు ఫారెస్ట్ ఆఫీస్ అనేసి ఇంగ్లీష్‌లో లెటర్స్ ఉన్నాయి దాని మీద పైన. కాకపోతే క్లియర్‌గా కనపట్ల. ఎక్కుదామన్నా భయమైతుంది. చూడండి ఇటు సైడ్‌కొచ్చేసి ఇటు సైడ్ నుంచి తీసినా గానీ లోపటికి మస్తు చీకటిగంటే ఉంది. చూడండి పట్టపగలు మిట్ట మధ్యాహ్నం గూడా ఎంత చీకటిగుందో లోపట. చుట్టూ మళ్ళీ కిటికీలే ఉన్నాయి. చూడండి పాకురు పట్టింది. ఒకసారైతే లైటేద్దామని లైటేసిన. లైట్ ఎయంగానే భయమేసిందసలు ఒక్కసారి స్లాబ్ జూసేసి. ఆ స్లాబ్ జూడండి ఎట్లుందో. ఇప్పుడున్న స్లాబ్ లాగైతే లేదు ఐరన్‌తోనుంది. ఇదసలు సిమెంట్‌తో కట్టింది కాదట. ఇది సున్నంతో కట్టింది. అందుకనే ఇంత స్ట్రాంగ్‌గా ఉంది. సున్నంతో కట్టిన ఇల్లులు స్ట్రాంగ్‌గా ఉంటాయసలు. ఇంత గూడా పెచ్చులు లేవలేదు స్లాబు. చూడండి గోడలు గూడా పెచ్చులు లేవలేదు. పాకురైతే పట్టినాయి. స్లాబ్ అయితే పెచ్చులు లేవలేదు. ఐరన్ కడ్డీలైతే ఉన్నాయి స్లాబ్‌కి. చూడండి ఐరన్ కడ్డీలు తుప్పు పట్టిపోయినాయి. కింద చూడండి ఎంత చిందరవందరగున్నదో. ఘోరంగుంది భయంకరంగా. వెనకకెళ్ళేసి ఒకసారి చూద్దాం. చూడండి వెనకాల పాకురు పట్టి ఎంత చెట్లు మొలిచినాయి పైనుంచి కింద దాకా. ఆ పక్కన చూడండి పక్కన వాళ్ళుంటారు. వాళ్ళు ఎట్లుంటున్నారో నాకైతే తెలీదు. మస్తు భయమైద్ది నాకైతే. ఇక్కడ లోపటికొచ్చేస్తే లోపట బయటైతే చెక్కలతోని కట్టినున్నది. ముంగటది. చెక్కలు డోరైతే గుల్లయిపోయింది. చూడండి ఓ మై గాడ్! భయంకరంగుంది. నాకైతే భయమైతుంది. మస్తు భయమైతుంది వీడియో తీత్తంటే. ఎట్లా దయానం చేసేసి వీడియో తీసిన. ఇలాంటియి మా ఊర్లో ఇంకా ఉన్నాయి 2, 3 పురాతనమైనయి. అయి గూడా చూపిస్తా నెక్స్ట్ వీడియోలో. మొత్తానికైతే వీడియో తీసిన. లాస్ట్ ఫైనల్‌గా అని జెప్పేసి బయట నుంచి తీసిన. బయట నుంచి జూమ్ జేత్తే మాత్రానికి ఆ పేర్లయితే కనపడట్లేదు. ఫోను నుండయితే కనపడట్లేదు. డైరెక్ట్‌గా చూత్తే మాత్రానికి ఫారెస్ట్ ఆఫీస్ అనే ఉంటది. ఇక్కడ మళ్ళీ దీని ఎదురుగానే ఇంకోటేందంటే 3 రోడ్లు కలిసుంటాయి ఒక చాటే. ఇదొక రోడ్డుంటది. మళ్ళీ ఇటు పక్కకొస్తే ఇక్కడ ఇది పశు వైద్యశాల. దాని గురించి కూడా చెప్తా. ఇందులోనే ఉంది అది గూడా. మళ్ళీ ఇక్కడొచ్చేసి దాని పక్కన పెద్ద చెట్టుంటది. దాని ఎదురుగానే పెద్ద చెట్టు పక్కన బోట్ రాయి ఉంటది. చూడండి ఎంత పెద్ద చెట్టున్నదో. ఇలాంటి నైట్ టైంలో ఇటు సైడ్ రావాలంటే అందుకే భయమేసిద్ది. పెద్ద చెట్లు అట్లాంటి గుహల్లాగా నైట్ చూస్తే ఆ కిటికీలకెళ్ళి మస్తు భయమేసిద్ది. చీకటిగా ఉంటది కాబట్టి. మళ్ళీ ఇటేపొస్తే ఇంకో రోడ్డుంటది. ఆ రోడ్డు 3 రోడ్లు కలుస్తాయి కాబట్టి ఎట్లైనా భయమేసిద్ది. ఇక్కడ ఒక రోడ్డుంది. మళ్ళీ ఇటొస్తే ఇక్కడొక రోడ్డుంటది. ఇటొక రోడ్డుంటది. మళ్ళీ ఇటొక రోడ్డుంటది. 3 రోడ్లు ఒక చోటే కలుత్తాయి. ప్లస్ దాని ఎదురుగానే అది ఉంటది. ఇది పశు వైద్యశాల. దీని లోపటికెళ్దాం. దీనికొక చరిత్ర ఉందది. చూడండి దాని చరిత్ర చెప్తానిప్పుడు. ఈ హాస్పిటల్ కట్టిచ్చింది ఆ విగ్రహం మీద ఉన్నాడు కదా! తను మోతుకూరి రంగనాయకులు గారని. ఆయన ఒకప్పుడు 10, 15 గ్రామాలకి సర్పంచ్ చేసిండు. 30 సంవత్సరాల దాకా ఏకగ్రీవంగా ఆయనే. ఆయనకి పోటీ లేరప్పుడు. ఈ ఈ హాస్పిటల్ కట్టించినప్పుడు ఈ హాస్పిటల్ కట్టించేటప్పుడే ఆయన చనిపోవడం జరిగింది. ఈ హాస్పిటల్ కట్టించేటప్పుడు ఏమైందంటే స్లాబ్ ఉంటది కదా! స్లాబు సెంటరింగ్ తీసేటప్పుడు అది మీద పడి చనిపోయిండు. దీంట్లోనే చనిపోయిండు. ఈ హాస్పిటల్ కోసం అని చెప్పేసి రవికుమార్ కొండబోలు యూఎస్ఏ నుంచి అప్పుడు 98లో 25,000 ఇచ్చిండు. ప్రధాన దాత ఆయన. ఆ 25,000తోనే ఈ తాతగారు కట్టించిండు. మోతుకూరి రంగనాయకులు గారు. ఈయన గారే. పెద్ద ఊరికి పెద్దాయనే ఒకప్పుడు. ఈయన చూస్తే భయమేసేది అందరికి. 98లో జరిగిందిది.
అప్పుడు మా కాడ శ్రీరామరెడ్డి వెంకరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా ఉన్నారు. వీళ్ళందరూ వచ్చారు. చూడండి ఆ తాతగారిని. ఇప్పుడు ఫారెస్ట్ ఆఫీస్ గురించి ఒక తాతను అడుగుదాం, చూడండి ఏం చెప్తాడో. మా నాన్న కమామీసులు అయ్యి ఇప్పుడు మీకు తెలియదు దాని నాకు తెలియదు. అది అప్పటి నుంచి మా చిన్నతనం కానించి ఉంటుంది. అది అంటే అప్పటికి పాడుబడే ఉంది అది ఏం ఈ మధ్యనే అది పాడుబడి. అంటే మీరు మీ గుర్తున్న మా గుర్తుంది. ఫారెస్ట్ వాళ్ళు ఉన్నారు అప్పుడు, సైకోళ్ళు సైకిదారు వాళ్ళు ఉన్నారా? డైరీ మరి అప్పుడు ఆ ఊరు మొత్తం అడివి అన్నారుగా. ఇటు అడివి ఇదంతా అడివి. ఇది మంది ఇది ఊరే. అప్పుడు అది కట్టినప్పుడు ఊరేనా? ఊరే కానీ అందులో ఉండేది. ఎవడింట్లో కిరాయికి ఉండకుండా గవర్నమెంట్ కట్టించి అందులో. దాదాపు ఎన్ని సంవత్సరాలు ఇది కట్టి? చాలా సంవత్సరాలు అవుతుంది. చాలా అంటే ఒక 70 సంవత్సరాలు అయితే. ఎందుకు అందులో ఉంటావా? అది ఇంకా అంత గట్టిగా ఉంది. గట్టిది. ఇప్పుడు గట్టి సిమెంట్ కాదు, సున్నం. సున్నం. మా ఇల్లు కూడా సున్నమే. గిలాబ్ ఒకటే సిమెంట్. సున్నం ఏమో గట్టి. ఆ సున్నం లేదు రంగనాథ్ గారి ఎర్ర రోడ్డు నుంచి కాడిది ఇంకా గాలి పెట్టే. అంటే మీరు ఉన్నప్పుడు ఫారెస్ట్ వాళ్ళు ఉన్నారు మీకు గుర్తున్నప్పుడు? ఓరియామో మీరు దున్ని మొక్కదన్న చేను అక్కడ ఇక్కడ వేసినాం. నా కారు వాళ్ళు అందరికీ. మీకు ఎంత వయసు ఉంటుంది అప్పుడు? అప్పుడు 10, 13, 12 ఏళ్ళే ఉంటుంది అంతే. పుత్తిలి ముని అని తొరకూళ్ళు అందులో అంటే మా వాళ్ళు వచ్చేది ఏ కులం పడితే ఉద్యోగం డ్యూటీలు చేసేది. డ్యూటీ అసలు అడిగిపోతే 10 మంది ఉండేది అందులో డ్యూటీ చేసుకుంటా. ఎవరు 10 మంది కాదు, మౌలి పిల్లలం పిల్లగాళ్ళు వాళ్ళే. కుటుంబం ఉండేదా? కుటుంబమే ఉండేది అందులో. సారదారు సైకిదారు ఓయరా, ఇదే సారదారు అన్నాడు ఓయరా ఉండేది. కుటుంబం కోసం కట్టారు అది. ఏడ పెత్తం బడి పంతులు ఉంటాడుగా అట్లా ఒకడింట్లో కిరాయి లేకుండా అట్లా దాంట్లో ఉంటాయి. ఒక ఫ్యామిలీ కోసం. ఎన్ని ఫ్యామిలీలు మారినాయి అట్లా? చాలా మంది మారిపోతారు, ఉంటారు చాలా మంది. ఇంకా చచ్చారే అప్పుడు చేసిన వాళ్ళు అందరూ ముసలి ఉంటారంట. అప్పుడు చేసిన ఈ తాత కారు వాళ్ళు అనుకో అనుకుంటారా? మీ తాత 75 వచ్చినాయి. 75 ఏళ్ళు.